పేదవాడుగా పుట్టిన ప్రతివాడు పేదవాడుగా మరణించాల్సిన అవసరం లేదు అనే మాటలు చంద్రిక చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆ మాట విన్నప్పుడల్లా తనకి హుషారుగా ఉద్వేగంగా ఉండేది. ఇప్పుడు ఆ మాట చెప్తే స్నేహితురాళ్ళు మరీ మరీ నవ్వుతారని మానుకుంది. మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలమ్మే, లేని దానికి ఒగిసేది దేనికి? ఉన్నదాంతో ఊరుకోవాలా? ఉండేవాళ్ళంతా గాన బంగారం తింటుండారా? కూడే కదా తింటుండారు. నీకెందుకు పుట్టింది ఇట్లాంటి బుద్ధి? ఇప్పుడు వాడలో కుర్రపిల్లకాయలంతా కూడా ఇట్నే మాట్లాడుతుంటారు కొంతమంది. ఏం పోయే కాలాలో ఇయ్యి అని నెత్తి కొట్టుకుంటారు. ఏదో ఒకటి చేయాలి. చంద్రికకి ఏదో చేయాలని ఉంది. ఎవరి మీదనో కోపంగా ఉంది. ఎవరితోనో పోట్లాడాలని ఉంది. ఆ యుద్ధం ఎవరి మీదనో అర్థం కాకుండాను ఉంది. పరస్పర విరుద్ధమైన రెండు జీవితాల మధ్య, రెండు ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణలు. మనుషులంతా ఒకటే అయినప్పుడు అందరూ ఒకే విధంగా ఎందుకు బతకకూడదు అన్న సంఘర్షణ. మరి ఈ సంఘర్షణకి అంతం లేదా? రెండింటి మధ్య రాజీ లేదా? సాగి సాగి చిక్కుబడిపోతున్న ఆలోచనల నుండి తేరుకోవటం సాధ్యం కావటం లేదు చంద్రికకి. చివరికి ఏమైంది? చంద్రిక తెగించిందా? ఇల్లు దాటిందా? తను కూడా బాగా బతకాలని కోరుకోవటం తప్పు కాదు కదా. ఆమె కోరిక నెరవేరుతుందా? తండ్రి రాగయ్య, తల్లి సుబ్బమ్మ మాటేమిటి? ఇదంతా తెలుసుకోవాలని ఉందా? వి ప్రతిమ గారు రాసిన సందిగ్ధ కథ వినటానికి ఛానల్కు విచ్చేయండి. తప్పకుండా వింటారు కదా. కథ విని మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎదురు చూస్తూ ఉంటాను.